శ్రీకాకుళం నుండి శారద గారు రాస్తూ ఉన్నారు. పంచమాంగళ్యాలు అంటే ఏమిటి? మాంగళ్యము అంటే శుభాన్ని కలిగించేది, మంగళప్రదమైనటువంటిది, మంగళానికి సంకేతమైనది అనేటటువంటి అర్థంలో చెప్తాం. దీన్ని వివాహ సమయంలో తాను ఎక్కువ కాలం జీవించి ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో తన 5 ప్రాణాలని వధువు యొక్క శరీరంలో 5 భాగాలలో నిక్షేపం చేస్తాడండి వరుడు. ఆ చేసేటటువంటి కార్యక్రమంలో 5 చోట్ల చేస్తాడు గనకే ముత్తైదువ అంటారు అవన్నీ. అంటే తన శరీరంలో భర్త యొక్క పంచప్రాణాలను 5 ప్రదేశాల్లో తాను జాగ్రత్త పెడుతుందట. అంటే వివాహం అయిపోయిన తర్వాత తన ప్రాణం గురించి అతనికి ఏమీ బెంగ లేదు, భార్య చూసుకుంటుంది జాగ్రత్తగా, అది లెక్క. అందుకే వివాహ క్రతువులో ఎన్నో వాగ్దానాలు చేయిస్తారు పెళ్ళికొడుకు చేత. నేను అర్ధరాత్రి నదులు దాటను, పెద్ద పెద్ద చెట్లు ఎక్కను, చీకట్లలో ప్రయాణం చేయను, ఇలాంటి మాటలు. అంటే ఇవన్నీ ప్రాణహాని కలిగించేవే కదా. నా ప్రాణాలు నీ దగ్గర పెట్టెడుతున్నాను అని చెప్తే సరిపోలా, నేను ఇవన్నీ చెయ్యను, అప్పుడే నా ప్రాణాలు భద్రంగా ఉంటాయి, నువ్వు చాలా జాగ్రత్తగా దాయి అని చెప్పడం. అట్లా చెప్పేటటువంటి 5 ఏవైతే ఉన్నాయో, 5 ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని చెప్తారు. ఈ సింధూరం పెట్టేటటువంటి చోటు, అలాగే కంఠస్థానం. నిజానికి మాంగళ్యం ఇక్కడ కట్టాలి. మొదట్లో మీకు పాతకాలపు చిత్రాలు గనక గమనించినట్టయితే ఇప్పుడు మీకు దొరకవు. మా చిన్నప్పుడు మాకు కనపడేటటువంటి దేవతామూర్తుల చిత్రాలు చూసినట్టయితే ఇక్కడ 2 మాంగళ్యాలు కట్టి నల్ల పూసలతో ఇట్లా ఉన్నటువంటి దండ ఒకటి ఉంటుంది. ఇప్పటికి కూడా చాలామంది ఈ మంగళసూత్రాలు కాకుండా ఇక్కడ చిన్న చిన్న గుబ్బల్లాగా ఉండేటటువంటివి 2 ఉన్న నల్ల పూసల మెడలో ధరించటం ఉంటుంది. ఇది 2వ స్థానం. అయితే 3వ స్థానం చేతికి ఉండేటటువంటిది. ఇక్కడ కూడా ఈ నాడి చూసేది ఇక్కడే కదమ్మా. ఏదైనా ప్రాణం ఉన్నదా లేదా ప్రతిస్పందన అని చూసేటటువంటిది ఇది. ఈ తర్వాత ఉండేటటువంటిది ఎక్కడ అంటే కాలి వేలి దగ్గర, అక్కడ మిట్టెలు కూడా పెడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రతి చోటు తెలిసిపోయింది కదా. ఆ తర్వాత శీలమండ దగ్గర ఒకటి ఉంటుంది. ఇక్కడ కూడా నాడి అందకపోతే చూసేటటువంటి ప్రదేశం ఎక్కడ, శీలమండ దగ్గర చూపిస్తారు. దాంతోపాటుగా ఈ 5 ప్రధానమైన స్థానాలైన ముక్కు పొడకు ఒకటి పెట్టుకోవడం ఉంది. ఇవి పంచమాంగళ్యాలుగా మనకి చెప్పబడుతూ ఉన్నాయి. అంటే భర్త ద్వారా స్త్రీకి వచ్చేటటువంటివి. అంటే ఆయన శుభంగా ఉండాలని కోరుకుని వచ్చేటటువంటివి ఇవి ఉన్నాయి అని ఈ 5 చాలా జాగ్రత్తగా భద్రంగా పెడుతుంది కనుక ఆవిడికి ముత్తైదువ అనే పేరుందని కూడా మన వాళ్ళు చెప్తారు. ముత్తైదువ అంటే అర్థం అదే కదా. 5 జాగ్రత్తగా 5 దాచిపెట్టేటట్టు.